సంపత్ నాయక్ని. మిత్రులారా, గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ కర్ణాటక, ముంబైలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ అధిక వడ్డీల పేరుతోని కోట్ల రూపాయలు వసూలు చేసిన దాంట్లో, లేకపోతే అనేక మంది ఇలా ఇతను 40 లక్షల రూపాయలు ఇచ్చాడు, ఇతను 40 లక్షల రూపాయల ఇచ్చి ఇవాళ ఎక్కడ పోయిండు? గోతిలో పడుకున్నాడు. ఇవాళ దీనిపైన మీరు ఆన్సర్లు చెప్పాలి. దయచేసి మీ అందరికీ నేను సవినయంగా వివరించుకుంటున్నాను. ఎందుకు మేము ఇంత పోరాటం చేస్తున్నామంటే, కొంతమంది అంటారు పాపం బంజారా బిడ్డ కదా, లేకపోతే ఎందుకు ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, నేను చెప్తుంది కాదు. బాధితులు మాకు ఇప్పటి నుంచి లేటెస్ట్గా వచ్చింది. రమావత్ లక్ష్మ సీత ఎన్ని కోట్లు ఇచ్చిందంటే దగ్గర 44 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు, 90 లక్షలు. వీళ్ళంతా ఏజెంట్లు. దాని తర్వాత 90,000, దాని తర్వాత 1 crore, 60,000, 60 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు. అంటే దగ్గర ఇవన్నీ ఇంకా నేను చదువుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉన్నది. ఇవాళ ఇంతకుముందు తొలి వెలుగు అన్న ఒకసారి ఉన్నప్పుడు మాట్లాడిండు. స్వయంగా బాధితుడు తను కాల్ చేస్తూ మమ్మల్ని కాపాడండి అనుకుంటున్నాడు. ఇవాళ మేము చెప్పేది నిజాలు బయటికి రావాలి. బెంగళూరులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవన్నీ బయటికి తీయాలి. ముంబైలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి బయటికి తీయాలి. ఇక ప్రధానంగా 3 విషయాలు గత కొద్ది రోజుల నుంచి నేను మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇవాళ మంగ్లీ గారి పైన వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, మంగ్లీ గారి పైన వచ్చిన ఆరోపణలు నిన్న మీ మీడియా వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మీడియా మధ్యలో ఉండంగా కాల్ చేస్తూ మాట్లాడుతూ ఆ సిస్టర్ దగ్గర నుంచి నేను కాల్ తీసుకున్నతోనే, ఫోన్ తీసుకున్నతోనే కట్ చేసింది. ఒకవేళ నిజంగా తను ఏమాత్రం తప్పు చేయకపోతే మరి అన్న ఎందుకు ఈ విధంగా అని కూడా అడిగే పరిస్థితి ఉండేది. ఇవాళ నన్ను ఎందుకు సినిమాల నుంచి బ్యాన్ చేయాలని కూడా అడిగేది. కానీ ఆ విధంగా చేయలేదు. నేను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. కర్ణాటక రాష్ట్రంలోని ఒక మాజీ మంత్రి మనవడు దగ్గర నుంచి మీరు అంటే మధు కావచ్చు, దాంతోని హరినాథ్ రెడ్డి కావచ్చు, హేమాకాంత్ రెడ్డి కావచ్చు, మధు, శివ, ఇంకొక ఆడబిడ్డ శైలజ గారు కావచ్చు, మీరు కర్ణాటకకు ఎందుకు పోయారు? మాకు తెలిసిన విషయాలలో 80 లక్షల రూపాయలు మీ తమ్ముడు శివ ఉన్నాడా లేదా? ఇది మా ఆరోపణ, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానితో పాటు బెంగళూరు నుంచి 25 కిలోమీటర్ దగ్గరున్న నెలమంగళ, మళ్ళీ చెప్తున్నాను, బెంగళూరు సిటీ నుంచి 25 కిలోమీటర్ల దూరం నుంచి ఒక 6 ఎకరాల భూమి, ఎకరం 6 నుంచి 7 కోట్ల రూపాయలు అవుతున్న భూమి, అది ఎవరిది? మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మిత్రులారా, దగ్గర అధిక శాతం వడ్డీ పేరుతోని ఎవరైతే చనిపోయారో బంజారా బిడ్డలే ఉన్నారు. దగ్గర 80% మంది మా బంజారా బిడ్డలు ఉన్నారు. ఇవాళ చనిపోయిన దాంట్లో కూడా మా బిడ్డలే, మా బంజారా బిడ్డలే. ఇవాళ ఉస్మానియా